హాయ్ అండి, అందరికీ ఎలా ఉన్నారు? ఈరోజైతే మనం 3 ఇయర్స్ బేబీకి ఫ్రాక్ కటింగ్ చూసాం కదా. ఇప్పుడు స్టిచ్చింగ్ వీడియో చూద్దాం. లైనింగ్ ఫ్రంట్ పార్ట్ తీసుకుని మంచి మొక్క పైన లైనింగ్ పెట్టుకుని కుట్టుకోవాలండి. కుట్టుకున్నాక అదంతా కట్ చేసుకోవాలి. చిన్న చిన్న టక్స్ పెట్టుకుంటే నెక్ తిరుగుద్ది. తిప్పి దాని మీద కుట్టేసుకోవాలండి. మొత్తం లైనింగ్ అంతా మొక్క మీద అటాచ్ చేసుకోవాలి. ఇలాగే టక్స్ పెట్టుకోవాలండి, అటు ఇటు టక్స్ పెట్టుకోవాలి. ఇలాగే బ్యాక్ పార్ట్ కూడా రెడీ చేసుకోవాలి. రౌండ్ నెక్ కదా, అటాచ్ చేసుకుని తిప్పుకొని కుట్టేసుకోవాలి. మనం వెనకాల ఉక్సులు పట్టి పెట్టాలి కదా, దానికని అటు ఇటు 2 కుట్లు, ఒకదానంటే ఒకటి 2 కుట్లు వేసుకుని మధ్యలో కట్ చేసుకోవాలి. మధ్యలో కట్ చేసుకుని 2 వైపులా చిన్నగా మడత పెట్టి కుట్టుకోవాలండి. అటు సైడ్ ఇటు సైడ్ బారుగా కుట్టేసుకోవాలి, అటు ఇటు 2 వైపులా. ఇప్పుడు రెండింటిని ఒకదాని మీద ఒకటేసి సగం వరకు స్టిచ్ చేసుకోవాలి. సగం ఓపెన్ ఉండేటట్లు సగం వైపు స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు పైన అంతా రెడీ అయిపోయింది. ఇప్పుడు కింద కుట్టుకోవాలి. అంబ్రెల్లా కటింగ్ చేసాం కదా, దానికి లైనింగ్ అటాచ్ చేసుకోవాలి. లైనింగ్ వైపు అంచు కుట్టుకోవాలి. రెండింటిని అటాచ్ చేసుకోవాలి. ఫ్రంట్ పార్ట్, పైన పార్ట్, కింద పార్ట్ రెండింటిని జాయిన్ చేసుకుని ఈ వీడియోలో చూపించినట్లు చేసుకోవాలి. బ్యాక్ పార్ట్ కూడా చేసుకోవాలి. ఇప్పుడు హ్యాండ్స్ లైనింగ్ వేసి అతికి పెట్టుకుని స్టిచ్ చేసుకోవాలండి. అవి రెండింటికే అతికేసుకోవాలి. చంక వైపు జాయిన్ చేసుకోవాలి. 2 ఇట్లా వేసినట్టు. కింద వైపు అంబ్రెల్లా కటింగ్ కింద వైపు సన్నగా ఒక 4 ఇంచెస్ క్లాత్ తీసుకుని కుచ్చు పెట్టుకుంటూ రావాలి. ఫ్రంట్ అండ్ బ్యాక్ 2 వైపులా కుచ్చు పెట్టుకోవాలండి. కుచ్చు పెట్టుకుని ఈ విధంగా వీడియోలో చూపించినట్టు 2 వైపులా 2 సైడ్స్ కుచ్చు పెట్టుకోవాలి. కుచ్చు పెట్టుకోవాలి. 2 వైపులా అయిపోయింది కదా. ఇప్పుడు వెనక్కి తిప్పి 2 జాయిన్ చేసుకోవాలండి. చేతుల నుంచి సైడ్ కుట్టేసుకోవాలి. కింద వరకు 2 సైడ్స్ వేసుకోవాలండి. ఇప్పుడు ఇలా రెడీ అయిపోయింది కదా మన ఫ్రాక్. స్టిచ్ చేస్తున్నాం కదా, ఇలా రెడీ సెట్ అయిపోయిందండి. ఇక ఇదే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.